బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రోడ్లు, డ్రైనేజీలు జలమయం అవుతున్నాయి. ఇక ఏలూరు జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలంటూ జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలో పాఠశాలలకు కలెక్టర్ కె వెట్రిసెల్వి సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఏలూరు నుంచి హరీష్, చెప్పండి, ప్రస్తుతం ఏలూరులో పరిస్థితి ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారో అప్డేట్స్ ఏంటి? రైట్ వేళ ఏలూరు జిల్లాలో నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అయితే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అయితే అధికారులను మాత్రం అప్రమత్తం చేశారు. ఇదే భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఈ రోజు అయితే నేడు పాఠశాలలకు అయితే సెలవు ప్రకటించారు. ఇదే నేపథ్యంలో ఎక్కడైతే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా భద్రాచలం ప్రాజెక్టు భద్రాచలం జలాశయంలో అయితే 38 అడుగులకు అయితే నీరు శాతం అయితే చేరుకుంది. ఇదే పరిస్థితుల్లో కూడా 43 అడుగుల శాతానికి నీరు శాతం చేరుకుంటే కనుక మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశంలో ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా పోలవరం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకోవడంతో కూడా ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఏదైతే జిల్లాలలో కూడా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ఏలూరు నగరం అంతా కూడా జలాశయం అయింది. ప్రధాన రోడ్లతో పాటు డ్రైనేజీలు కూడా మునిగిపోయాయి. ఇదే నేపథ్యంలో కూడా జిల్లా అధికారులు కూడా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారీ వర్షాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదంటూ కూడా పలు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వరద నీరు ఎక్కువ చేరుకుంటుందో ఇదే నేపథ్యంలో కుక్కునూరు, ఏలేరుపాడు ప్రజలు ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధంలో కూడా ప్రజలు కూడా అధికారులు అయితే పలు సూచనలు జారీ చేశారు. ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు కూడా అధికారులు చెప్పిన సూచనలు కూడా పాటిస్తూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికైతే ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అయితే అధికారులు మాత్రం అప్రమత్తం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలంటూ కూడా జిల్లా అధికారులకైతే కలెక్టర్ వెట్రిసెల్వి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో ఏదైతే ఎగువ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలో మరొక 4 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయన్న ప్రధాన కారణంగా కూడా జిల్లా యంత్రాంగం మొత్తం ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఈ రోజు అంటే నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఏలూరు నగరం అంతా కూడా జలమయమైందనే చెప్పుకోవచ్చు. ఏలూరు నగరంలో పలు ప్రధాన రోడ్లు అదే విధంగా డ్రైనేజీలు కూడా పొంగి పొరులుతాయనే చెప్పుకోవచ్చు. ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో కూడా జిల్లా వెట్రిసెల్వి అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వీళ్ళ అలాగే ప్రధానంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఏ విధంగా సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి హరీష్? అంటే ఏదైతే భద్రాచలంలో అంటే జలాశయానికి చేరుకున్న నీటి శాతాన్ని బట్టి భద్రాచలంలో మొదటి హెచ్చరిక గనక జారీ చేస్తే గనక పోలవరం దిగువ ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరులో మాత్రం సుమారు 30 గ్రామాలకు పైగా రాకపోకలు అయితే స్తంభిస్తాయి. ఇదే నేపథ్యంలో కూడా ఏదైతే 30 గ్రామాలు ఉన్నాయో 30 గ్రామాలు నీటి మునిగే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే జిల్లా యంత్రాంగాన్ని అయితే జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నారో ముంపు గ్రామ ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు కూడా అధికారులు చెప్పిన ఆదేశాలను కూడా తూచి తప్పకుండా పాటించి అధికారులు చెప్పిన ఆదేశాల ప్రకారం కూడా లోతట్టు ప్రాంత ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం ఉంది. వీళ్ళ రైట్ హరీష్, థ్యాంక్ యూ.